ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 25వ తేదీ మంగళవారం రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోయే కొన్ని పరిణామాలు అయితే చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయండి. ముఖ్యంగా ఈ రోజున మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అకస్మాత్తుగా మీ చెవిన పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ రోజు మీ యొక్క దినఫలితాలుగాను మధ్యలో ఆపకుండా చివరి వరకు అయితే వినండి. ఎందుకంటే మీరు ఎదురు చూసినటువంటి ఒక సమాచారం కావచ్చు, లేదంటే మీరు అసలు ఊహించిన వ్యక్తి నుండి వచ్చేటువంటి ఆ యొక్క సమాధానం కావచ్చు, లేదంటే కొంతకాలంలో పెండింగ్లో ఉండేటువంటి ఒక విషయం గురించి అకస్మాత్తుగా స్పష్టత కూడా రావచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676472. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలైనటువంటి గుప్త సమస్యలకైనా మరి ఇక గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేస్లోనే మీకు అయితే లభిస్తుందండి. చాలా నమ్మకతగ్గమైనటువంటి గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. అదేవిధంగా వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కుల వలన అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. మీకు ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగిన మంచి మార్గాన్ని అయితే మన గురువుగారు తెలియపరుస్తారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికలం 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషడ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ఈ రోజున ఉదయం మీకు అంతా కూడా కొంత సమయం ప్రశాంతంగా ప్రారంభం అవుతుంది. గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి కొన్ని ఆలోచనలు మళ్ళీ గుర్తుకు వస్తాయండి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, డబ్బుకు సంబంధించినటువంటి విషయం, లేదంటే వ్యక్తితో ఉన్నటువంటి అపార్థం గురించి మీరు ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. ఉద్యోగం చేసినటువంటి రాశి వారికి ఉదయం సమయంలో పని ఒత్తిడి అనేది కొంచెం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మీ పైన అదనపు బాధ్యతలు రావచ్చు. మొదటి కొంత ఇబ్బందిగా మీకు అనిపించినా కానీ అదే బాధ్యత భవిష్యత్తులో మీకు మంచి పేరును తీసుకురావడానికి కారణంగా కావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం తొందరపడి మాట అనేది ఇవ్వకుండా ఆలోచించి మాట్లాడడం అయితే చాలా మంచిది. వ్యాపారం చేసినటువంటి వారికి ఉదయం తద్వారా మీకు పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి. గతంలో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి నుండి మళ్ళీ సంప్రదించేటువంటి అవకాశం కూడా ఉందండి. ఒక వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం గురించి సమాచారం కూడా అందవచ్చు. అయితే ఏ విషయం అయితే వెంటనే కూడా నమ్మకంగా పూర్తిగా తెలుసుకున్న తరువాతే నిర్ణయం అనేది తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక వీరికైతే రేపటి రోజున హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది మీకు రావచ్చండి. ఆ యొక్క ఫోన్ కాల్ సాధారణమైనది కాకపోవచ్చు. మీరు ఊహించిన వ్యక్తి నుండి కాల్ అనేది రావచ్చు. ఆ వ్యక్తి చెప్పబోయేటువంటి మాటలు మొదటి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే ఆ యొక్క వార్త అనేది పూర్తిగా మీకు అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది అనేసి చెప్పలేమండి. మీ జీవితంలో కొన్ని చిన్న విషయాల గురించి కూడా స్పష్టత అనేది తీసుకురావడానికి ఆ యొక్క ఫోన్ కాల్ కారణంగా కావచ్చు. ఈ ఫోన్ కాల్ ద్వారా గతంలో మీరు మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. ఒక పని గురించి సమాచారం అనేది ఇవ్వవచ్చు. ఒక అవకాశం అనేది గురించి కూడా మీకు చెప్పవచ్చు అనమాట. అయితే డబ్బు విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించడం అయితే మంచిదండి. ఇక రేపటి రోజున ఆ యొక్క అవసరం లేనటువంటి ఖర్చులు అనేవి చేయకుండా ఉండడం, ఎవరికైనా కానీ పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఇవ్వడం, తొందరపడి ఎటువంటి పెట్టుబడులు అనే నిర్ణయాలు ఒక్కసారిగా ఆలోచించి తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క వార్తను కూడా వెంటనే నమ్మవలసిన అవసరం కూడా లేదు. వినండి, ఆలోచించండి, నిజాలు తెలుసుకోండి. ఆ తర్వాత నిర్ణయం అనేది ఎంచుకోండి. ఇది అంతా కూడా సాధారణ రాశి వారి యొక్క ఆధారత అనేసి దినఫలితాల సూచన మాత్రమే. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీకు ఎదురయ్యేటువంటి పరిణామాల్లో తొందరపడకుండా మాటల్లో జాగ్రత్త నిర్ణయాలు అనేవి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల లోపు వచ్చేటువంటి సమాచారం మీకు ఒక కొత్త ముఖ్యమైనటువంటి విషయంపై స్పష్టత వచ్చేటువంటి అవకాశంగా కూడా ఉంటుంది. ఇక వీరిపై రేపటి రోజున చాలా ఏదైనా కానీ మనకు ఒక మంచి అనేది జరుగుతుందా అనేటువంటి నిర్ణయం అనేది తప్పకుండా తీసుకుంటారనమాట. ఏది కూడాను ముందున్నటువంటి ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటాయండి. ఎప్పుడు కూడాను ఒకరి జోలికి వెళ్ళకండి. ఈ రోజున ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారనమాట. ఇక
ఆరోగ్యపరంగా కూడా రేపటి రోజున కూడాను మీకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఇక మీరైతే రేపటి రోజున కొన్ని నియమాలను కూడా పాటించవలసిన పరిస్థితులు కూడా మీకైతే ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. ఇక వీరి యొక్క మనస్తత్వం గురించి చెప్పుకుంటే వీరు సాధారణంగానే తమను తాము తక్కువగా భావించుకుంటూ ఉంటారు. ఒక పని చేసేటప్పటి నుండి కూడా దాన్ని గౌరవంగా పూర్తి చేయాలనేసి అనుకుంటూ ఉంటారు. తమకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారనమాట. అదే సమయంలో తమను అవమానించి మాట్లాడినటువంటి వారి కూడా చాలా కాలం మనసులో పెట్టుకునేటువంటి స్వభావం కూడా వీరికైతే ఉండవచ్చు అనమాట. అయితే వీరి యొక్క నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల ఇతరులకు దారి చూపించాలని చెప్పేసి ఒక నిర్ణయంలో తమ యొక్క మాటకు ప్రాధాన్యత ఉండాలనేసి కోరుకుంటూ ఉంటారండి. అయితే ప్రతి విషయంలో కూడా తమదే చివరి మాట కావాలని చెప్పేసి పట్టుదల కొన్నిసార్లు కుటుంబ బాధ్యతల్లో చిన్నపాటి అబద్ధాలు కూడా కారణంగా కావచ్చు. అందుకే రేపటి రోజున ముఖ్యంగా ఒక మాట విషయం సమన్యాయము అనేది పాటించండి. ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి బంగారం రంగు లేదంటే పసుపు రంగు ఉపయోగపరంగా ఉంటుందండి. శుభసూచకంగా కూడా భావిస్తూ ఉంటారు. ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క రంగులకు సంబంధించిన దుస్తులు లేదంటే చిన్న వస్తువులను ఉపయోగించుకోవడం అయితే చాలా మంచిది. కలిసి వచ్చేటువంటి సంఖ్యలుగా 1 పరిగణించబడుతుందండి. ముఖ్యంగా పనుల్లో ఈ యొక్క సంఖ్య కనిపిస్తే దాన్ని మీకు ఎంత కూడా శుభసూచకంగా భావించండి. అయితే ఈ యొక్క సంఖ్యలు లేదంటే రంగులు మీ యొక్క జీవిత ఫలితాలను ఖచ్చితంగా నిర్ణయిస్తాయని కూడా కాకుండా సంప్రదాయ జ్యోతిష విశ్వాసంతో సూచనలు మాత్రమే ఇవి మీరైతే తప్పకుండా భావించాలండి. ఇక మీ యొక్క పరిణామం అనేది ఇంకా మీ యొక్క ప్రయాణ విషయానికి వస్తానండి. రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా భావించవచ్చు. ముఖ్యమైనటువంటి పని కోసం తూర్పు దిశగా ప్రయాణం చేయవలసి వస్తే ఇష్టదేవుని స్మరించుకొని బయలుదేరడం అయితే చాలా మంచిదండి. ఈ యొక్క దిశ అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రయాణంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు ఎంచుకోనండి. ఇక వాహనాన్ని నడిపేటప్పుడు ఈ యొక్క రాశివారు వేగం అనే విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటిది అయితే అంటే ఫోన్ చేస్తూ డ్రైవింగ్ చేయడము ఇటువంటి తొందరపాయలు ఓవర్గా డ్రైవింగ్ చేయడం ఇది తెలియనటువంటి మార్గంలో వేగంగా వెళ్ళడం వంటి వాటిని అయితే పూర్తిగా నివారించండి. దూర ప్రయాణం అంతకన్నా ముందుగానే వాహనాన్ని పరిశీలించుకొని అవసరమైనటువంటి పత్రాలను మరియు వస్తువులను ఉపయోగించే విధంగా తెలుసుకొని బయలుదేరడం అయితే చాలా మంచిదన్నమాట. ఇక ఎక్కువగా సేపు ఆకలిగా ఉండకుండా సమయానికి భోజనం చేయడానికి నీరు తగినంత తీసుకోవడం రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం అయితే తగ్గించండి. ఇక పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు మధ్యలో కొంచెం విశ్రాంతి అనేది తీసుకోవడం కూడా చాలా మంచిదండి. ఉదయం లేచిన వెంటనే ప్రశాంతంగా ఇష్టదైవాన్ని స్మరించుకొని రోజు అంతా కూడా ప్రారంభించుకొని సూర్యునికి నమస్కారం సాధ్యమైతే ఉదయపు సూర్య కిరణాలు స్మరిస్తూ ప్రార్థనని చేసుకోవడం వంటి ఆధ్యాత్మిక ఆలోచనలు మీ యొక్క మనసుకు విశ్వాసాన్ని అయితే అనుగుణంగా పాటించవచ్చు అనమాట. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు భాగస్వామ్య వ్యవహారాలు అనవసరమైనటువంటి పరిణామాలు కుటుంబంలో మాట అనేది పట్టింపులు తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవాలన్నమాట. ఇక డబ్బు విషయంలో కూడా మీరైతే ఎవరి మాట అనేది వినకుండా వెంటనే నిర్ణయం అనేది తీసుకోకండి. ముఖ్యంగా మీకు పూర్తిగా పరిచయం లేనటువంటి వ్యక్తులు డబ్బు ఇవ్వడము లేదంటే మీ యొక్క ఆర్థిక విషయాలు చెప్పడం కూడా మంచిది కాదనమాట. ఇక ప్రయాణ విషయంలో కూడా తొందరపాటు అనేది వద్దండి. ముఖ్యంగా రాత్రి వేళ దూర ప్రయాణాలు ఉంటే అదనపు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారు రేపటికి రోజున కొన్ని రంగాల్లో మంచి అవకాశాలే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం కొత్త పరిచయాలు విద్య సాంస్కృతిక రంగాలు ప్రభుత్వంకు సంబంధించిన పనులు నాయకత్వ బాధ్యతలు అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సమాచారం అనేది రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం ఉన్నటువంటి వారికి తమ యొక్క ప్రతిభను చూపించే అవకాశం కూడా లభిస్తుందండి. మీరు ఇంతకాలం చూసినటువంటి పనికి గుర్తింపు అనేది రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అనేది పెంచుకోవడానికి అనుకూలమైనటువంటి రోజండి. ముఖ్యంగా ఇంతకాలం అర్థం కానటువంటి ఒక విషయం మళ్ళీ చదివితే స్పష్టత అనేది రావచ్చు. వ్యాపారస్తులకు పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా మీరు గతంలో మాట్లాడిన ఒక వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే వ్యాపారంలో ఒప్పందాలు తీసుకునే ముందు అన్ని రంగాలు కూడా పరిశీలించుకోండి. సృజనాత్మకత రంగాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున ప్రత్యేకంగా అనుకూలంగా ఉండవచ్చండి. కళలు రచన మీడియా బోధన ప్రసంగం నిర్వహణ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి తమ యొక్క ప్రతిభకు మంచి అవకాశం కూడా పొందుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల లోపు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం కూడా మీ యొక్క దినఫలితాల సూచనలో అయితే క్లియర్గా చెప్తున్నామండి. ఈ యొక్క సమాచారం ఏ రూపంలో అయినా వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో ముందుగా మీరైతే ఊహించలేరు. కాబట్టి ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేదంటే ఒక మెసేజ్ ద్వారా కావచ్చు లేదంటే మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఎవరో ఒకరు మీకు తెలియపరచవచ్చు అనమాట. అందుకే ఈ విషయాన్ని అయితే మీరైతే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా వినండి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇతరులతో వెంటనే పంచుకోకుండా ఉండడం అయితే చాలా మంచిదండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కూడా ఉంటుంది. మీరు ఎదుగుతున్నప్పుడు మీరు ఈ యొక్క పనిని సాధిస్తున్నప్పుడు మీకు ఒక మంచి పేరు వస్తున్నప్పుడు అందరూ కూడా ఒకే విధంగా సంతోషపడతారనేసి అనుకోవద్దండి. కొంతమంది మీ యొక్క విజయానికి చూసి అసూయ పడవచ్చు. కొంతమంది ఏమో మీ గురించి ఎక్కువగా అంతా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఎవరు నిజంగా మనవారు ఎవరు మన గురించి ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి నిజాలను కూడా మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఏ విషయాన్ని అయినా కూడా ఇతరులతో వెంటనే పంచుకోకండి. ఇక సంతోషపడతారు అనేసి అసలు అనుకోవద్దు. కొంతమంది మీ యొక్క విజయాలను చూసి అసూయ పడవచ్చు. మరి కొందరేమో మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఎవరు నిజంగా వ్యతిరేకంగా ఉన్నారు ఖచ్చితంగా అయితే చెప్పడం అయితే సాధ్యం కాదు. కాబట్టి
అనుమానాలతో అందరినీ కూడా దూరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు మాత్రం పరిమితంగా పాటించుకోవడం అయితే చాలా మంచిది. ఇక పెద్దలు అయితే నరదృష్టి గురించి ఎన్నో సంప్రదాయ విషయాలను అయితే చెప్తూ ఉంటారు కదండి. ముఖ్యంగా ఇతరుల అసూయ లేదంటే ఆర్థిక ప్రసంగాల వల్ల దృష్టి అనేది తగులుతుంది అనేసి చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు కదా. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో దీన్ని అయితే దిష్టి లేదంటే దృష్టి అనేసి అని పిలుస్తూ ఉంటారు. ఉప్పు ఎండు మిరపకాయలు నిమ్మకాయ వంటి వాటితో దీని దిష్టి అంతా కూడా తీసేసి ఆచారాలు కొన్ని అయితే కుటుంబ తరతరాలుగా కొనసాగుతూ ఉంటున్నాయన్నమాట. కాబట్టి రేపటి రోజున ఈ యొక్క రాశి వారైతే ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం కూడా ఉదయం నుండి మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ దీపము అనేది వెలిగించి ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా చూసుకోండి. సాయంత్రం కూడాను మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకొని ప్రార్థన అనేది చేసుకుంటూ ఉండండి. ఇక మీకు మీ యొక్క దృష్టి అనేది తగ్గలే విధంగా కూడా అంటే తగిలేదాన్ని అంతా కూడా బయటపడాల్సిన అవసరం కూడా లేదండి. భయం అనేది పెంచుకోకండి. మనకంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. మీకు నచ్చినటువంటి సంప్రదాయం అంటే మీకు కుటుంబ పెద్దల యొక్క సూచనలతో సాధారణమైనటువంటి దృష్టి నివారణ ఆచారాన్ని పాటించవచ్చు. ఇక ఉప్పు లేదంటే నిమ్మకాయ వంటి వస్తువులను ఉపయోగించేటువంటి సంప్రదాయం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటున్నాయన్నమాట. ఇక ఈ యొక్క రాశివారు ఏదైనా కానీ నరదృష్టి అనేది అంతా కూడా పెట్టాలి అనేసి చూస్తూ ఉన్నారని భయపడవలసిన అవసరం కూడా లేదండి. మీకు రక్షణగా ఉండేది మీ యొక్క ధైర్యం, మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క ఇష్టదైవంపై విశ్వాసం. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ యొక్క పనిని మీరు అయితే తప్పకుండా దృష్టి అనేది పెట్టండి. ఇక రేపటి రోజున మీకు మంగళవారం కావడంతో నిద్ర లేచిన వెంటనే కూడా మీ యొక్క ఇష్టమైన స్మరించుకొని రోజును అంతా కూడా ప్రారంభించండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సూర్యారాధన ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు. జ్యోతిష్య సంప్రదాయాల్లో కూడా చెప్తున్నారండి. అలాగే శనీశ్వరుని యొక్క ఆరాధన కూడా మీకు చాలా ముఖ్యమండి. ఇక ముఖ్యంగా శనీశ్వరుని యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు చాలా మంచిగా జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి అలాగే రేపటి రోజున మీరు అంతా కూడా మనస్ఫూర్తిగా నీటిని అంతా కూడా సూర్య భగవానికి ఆర్ఘ్యంగా సమర్పించి మీరు సూర్య భగవాన్ నమస్కారం అనేది చేసుకోండి. కుటుంబ ఆరోగ్యము సంతోషం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించి ఉండండి. సూర్య ఆరాధనకు సంబంధించినటువంటి వివిధ రకాలుగా మీ యొక్క రాశి వారికి సంబంధించిన సంప్రదాయాలు పరిహారాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ముందుగా గణపతిని అంతా స్మరించుకొని ఆరాధన అనేది ప్రత్యేక ఆరాధన అనేది చేసుకోండి. గణపతి ముందు దీపం అనేది వెలిగించి పుష్పాలను సమర్పించి వీలైతే పచ్చని ధ్రువ అంటే గరిక అనేది ఉంటుంది కండి సమర్పించండి. మోదకం లేదంటే లడ్డూను నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని ప్రారంభించడం మొదలు పెడితే ముందుగా గణపతి యొక్క స్మరించుకొని ప్రారంభించుకోండి. అడ్డంకులన్నీ తొలగిపోయి బుద్ధి మరియు వివేకం అనేది కలుగుతాయండి. ప్రార్థించుకోండి. ఇక మీ యొక్క పూజకు విద్య, వ్యాపారం, బుద్ధి మరియు పనుల్లో స్పష్టత కోసం చేసేటువంటి సంప్రదాయాలు కూడా ఉంటాయన్నమాట. ఇక రేపటి రోజున గోమాతకు వీలైతే పచ్చగడ్డి లేదంటే తగినటువంటి ఆహారం కూడా అందించవచ్చు. ఇక పక్షులకు నీరు పెట్టడం, ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టడం, వృద్ధులకు లేదంటే అవసరంలో ఆహారం అందించడం వంటి సేవలకు కూడా మీరైతే చేసుకోవచ్చు అన్నమాట.